ముందుగా పాత్రికేయ మిత్రులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, వేదికపైన అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున టీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడిన తీరు, వారికి వారి యొక్క నాయకుల దగ్గరికి పోయి క్లాసులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 4 సార్లు ఓడిపోయిందని మాట్లాడతారు. ఒకసారి అడుక్కొని తీసుకొని బీఫామ్ వచ్చిన దాన్ని తీసుకొని గెలిచినటువంటి వ్యక్తి. వాళ్ళ ఆదినాయకుడు ఉన్న కామారెడ్డిలో ఓడిపోయినటువంటి పైన ఓడిపోవడం గెలవడం అనేది సర్వసహజం. ఆయన ఎంపీటీసీ నుంచి జడ్పీటీసీ స్థాయి వరకు ఎదిగి మీ యొక్క అకృత్యాల వల్ల ఓడిపోయినటువంటి వ్యక్తే తప్ప, ఒక బీసీ బిడ్డగా ఓడించిందే తప్ప ఇంకోటి కాదు. అయినా మీ అందరికి గుణపాఠం చెప్పదెబ్బ పెట్టే మాదిరిగా మళ్ళీ గెలిచి ఆయన యొక్క విలువలను చూపెట్టినటువంటి వ్యక్తి. ఏదో సూరమ్మ, ఏదో ఆ కాలువ అంటారు. అసలు సూరమ్మ కల్వకుంట అది దానికి 2018లో శంకుస్థాపన చేస్తే దానికి గతి లేదు, అది లేదు. ఆదిశీనన్న వచ్చిన తర్వాత 350 కోట్ల రూపాయలతో పన్ను మొదలుపెట్టి దాదాపు 80-90% పనులైనాయి. అట్లాగే మన మల్కపేట ప్రాజెక్టు దానికి 80 కోట్లు బాకీ ఉండే పెట్టిపోతే ఆ 80 కోట్లు తెచ్చించినటువంటి చరిత్ర అయినది. ఇవాళ వేములవాడలో రోడ్లు వెడల్పు కానీ, దేవస్థానం కానీ ఒక 1000 కోట్ల అభివృద్ధి పనులతో 150 కోట్లు ఓన్లీ డెవలప్మెంట్ టెంపుల్కే పెట్టించాడు. అలాగే రెండో బ్రిడ్జ్ నోచుకున్నటువంటి వైనంలో రెండో బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఏదో మాట్లాడుతుంటారు. అసలు మీరు మాటలు పడాలని మాట్లాడతారా, లేకుంటే దేనికోసం మాట్లాడతారు? మా నాయకులు గెలిచిరంటే మీ నాయకులు గెలవడం అనేది సర్వసహజమైనటువంటి విషయమే. మీకు చేసింది పెద్ద గొప్ప. సిరిసిల్ల చూసుకో, అద్దం లేక రోడ్లు ఎవడే చేస్తాడు. జిల్లా అయిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి వచ్చినాయి, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇతరత్రా వచ్చినాయి తప్ప. నువ్వు ఏం చేసినావు? ఇంకా అభివృద్ధి పనులు ఇలా 3 లాట్లు ఏమున్నాయి, నీళ్ళు దానికి ఎత్తే మీ వెంగపేటకి వెళ్ళిపోతే ఊరు మునిగేది స్థాయి ఉంది. ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 55 లక్షలు పెట్టి అడ్డమైన రోడ్డు పోసి అడ్డమైన చిరాలు కట్టి సర్వనాశనం చేసిన పైసలు మీ వంది మాగతులు, మీ చెంచాలు తినుడు, దోపిడీ చేసుడు తప్ప ఇంకోటి లేదు. ఇవన్నీ మానుకోరి. ఆదిశీనన్న అనేటువంటి వ్యక్తి మీద, ఆయన మంత్రి కోసం ప్రాకులాడే వ్యక్తి కాదు. విలువలు గల మనిషి, విలువలు పెంచుకునే వ్యక్తి. ఏదో ఒకరు చెప్తే మంత్రి పదవి రాదు, ఆయన యొక్క పనితనం మీద మంత్రి పదవి వస్తుంది. ఇంకోటిసారి ఆదిశీనన్న గురించి మాట్లాడితే మాత్రం బాగుండదు, జాగ్రత్త. నిన్నటి రోజున టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల వారి యొక్క పరిపాలనలో చేసినటువంటి విషయాలను మరిచిపోయి ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, బీసీ నాయకులను ఓర్వలేని పరిస్థితిలో వారి ఆది నాయకుని యొక్క మెప్పు కోసం ప్రెస్ మీట్లో ఏవోవో వాగిన అంశాలు ఇవి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి 10 ఏళ్ళు మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యక్తులే అయితే మీకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వలసవాదులు. మీరు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బైపర్ఫేషన్ అయినప్పుడు మనకు తెలంగాణలో మిగులు బడ్జెట్తోని మీకు అప్పచెప్తే మీరు 2023లో పూర్తిగా తెలంగాణను అప్పుల ఊపిలో కూరగొట్టి పాతాళానికి తీసుకుపోయి జీతాల భత్యాలు కూడా ఇవ్వలేటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజలు ఇక మీతో కాదు బిడ్డ, మీరు మూలకు కూర్చోండి, మీరు అదే జంగల్లో ఉండరు మృగాల లెక్క అని ప్రజలు తన్ని తగలబెట్టి మీరు బయటకు వెళ్ళగొట్టినటువంటి వైనంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టి
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటి మీరు చేసినటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నింటినీ ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీకు మాట్లాడేటువంటి అర్హత ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా లేదు, మీ ఆది నాయకులతో సహా. కేటీఆర్ గారు ఇలా మీరు సాగు తప్పు కన్నీళ్ళు ఉండబోయి ఇలా సిరిసిల్లలో గెలిచారు, కానీ తెలంగాణలో మిమ్మల్ని ఉప్పు పాత్ర పెట్టినటువంటి వైనాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు సిరిసిల్ల చేసినటువంటి పరిస్థితి ఏంటి? నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి భక్తులు ఎవరితో జిల్లా అధ్యక్షుడు ఇతరత్ర ఉన్నటువంటి వ్యక్తులు మీకు కనీసం విజ్ఞత ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను. సిరిసిల్ల నేతలను పూర్తి స్థాయిలో 352 కోట్ల రూపాయలు అప్పు పెట్టి 2023 ఎన్నికల్లో, ఎందుకంటే అప్పు ఇస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడికో అప్పు తీరితే మనకి ఏమవుతారో అనేటువంటి ఉద్దేశంతో మొత్తం కుప్ప వేసి 352 కోట్ల రూపాయల అప్పు పెట్టి నేతలను మోసం చేసి పోయినటువంటి పైన మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదే నేతలను మొత్తం డబ్బు ఏదైతే మీరు అప్పు పెట్టిరో అవన్నీ కూడా తీర్చి మళ్ళీ వాళ్ళ ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఇవాళ మళ్ళీ సిరిసిల్ల నేతలను మీరు ముంచిపోతే మేము ఆదుకున్నటువంటి అయినా మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నాను. మీ ఆది నాయకుడు ఈ విధంగా కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను ముంచిపోతే మళ్ళీ వాళ్లకు చేదోడు వాదుడా 8 కోట్ల రూపాయల 8 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరలను ఇచ్చి పోయిన విడత ఈ విడత ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో కార్మికునికి ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు ఇలా వాళ్ళకు కూలీ జీతభత్యం పెడతా ఉన్నారు. ఇది ఏనాడు కూడా మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పనులో ఇక్కడ కార్మికుడు ఎవరు కూడా లాభపడ్డ పరిస్థితి లేదు. ఇలా 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి వస్తూ ఉన్నారు. మీరు ఒక బీసీ బిడ్డను ఓరలేక ఇలా మీ నాయకుడు అగ్రవర్ణాల నాయకునికి మీరు వంతపడుతున్నటువంటి మీరు ఒక బీసీ బిడ్డ ఓడిపోయి గెలిచిండు. ఎక్కడ ప్రజల మధ్యన ఉండి ఓడిపోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇలా ప్రజల మధ్య లేకుండా లేడు. ప్రతిసారి ప్రతి మధ్యలో ఉండి ఇలా 4 సార్లు ఓడిపోయినాడు. అరే మీ ఆది నాయకుడు ఓడిపోయా, కేసీఆర్ ఓడిపోయాడు, వినోద్రావు ఓడిపోయాడు, కవిత ఓడిపోయింది. ఏంటయ్యా ఓడిపోవడం అనేది? ఓడిపోయినా కూడా ఇలా గెలిచినా కూడా మీరు కనీసం నెలకొకసారి ప్రజల మధ్యలో లేరు కేటీఆర్ గారు. కానీ మా నాయకుడు ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్ట సుఖాలకు అండగా ఉంటున్నటువంటి మనిషి ఆది శ్రీనివాస్ గారు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వేణువాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంది? మీరు చేసింది ఏంటి? మీ తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారు రాజరాజేశ్వర స్వామి మెట్ల మీద ఉండి ఇలా 5,04,000 రూపాయలు 3 గ్రామాలకు ఇస్తానన్నాడు. వేములవాడకు ఖచ్చితంగా ప్రతి ఇయర్ 100 కోట్లు ఇస్తాడు. ఎక్కడి పోయినాయా మీ మాటలు? కానీ ఇవాళ మా నాయకుడు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ డెవలప్మెంట్ కోసం, టెంపుల్ డెవలప్మెంట్ కోసం, రోడ్ల కోసం కానీ, అక్కడ ఉంటుంది అన్న సత్రానికి కానీ 150 కోట్లు ఇవాళ ప్రత్యక్షంగా తెచ్చి అక్కడ వర్క్ నడుస్తున్నది. మీకు కళ్ళు దొబ్బినాయా అని అంటున్నాం. రోడ్డు వెడల్ప కార్యక్రమం కానీ, టెంపుల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, అన్న సత్రాన్ని కానీ ఇలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వేములవాడ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులారా మీ కళ్ళు తెరవండి. వేములవాడ ఒక చూడండి, ఇలా సిరిసిల్లలో చూడండి. మీ పరిస్థితి ఏంటి? ఇలా టెంపుల్కు 150 కోట్లు, రోడ్లకు దాదాపు 200 కోట్లు, ఇరిగేషన్ స్కూల్కు 200 ఎకరాల్లో ఇలా ఇరిగేషన్ స్కూలు, 46 కోట్లతో ఏటీసీ కాలేజ్, 40 ఎకరాలలో ఇలా గోశాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇలా గోశాల 40 ఎకరాల్లో గోశాల శాంక్షన్ చేయడం జరిగింది. 40 ఎకరాలలో రైతు విజ్ఞాన కేంద్రం. కన్ను దొబ్బినాయా మీకు?
కలికోట సూరమ్మ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. 2018 ఎన్నికల్లో కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు మీరు శిలాఫలకం వేసి తట్టడు మట్టి కూడా వేయలేదు. మీరు మీ ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని నిలగొట్టినప్పుడు ఇక్కడ 75 కోట్ల రూపాయలు బాకీ పెట్టి వెళ్ళారు. దాన్ని మళ్ళీ ఆది నాయకుడు ఆది శ్రీనివాస్ గారు 75 కోట్ల బకాయిలు చెల్లించి మళ్ళీ ఎడమకాలకు మళ్ళా 45 కోట్ల 50 లక్షల రూపాయలు భూసేకరణ సేకరించి ఇలా ఎడమకాల పూర్తి చేసినప్పటికీ మీకు కళ్ళు దుబ్బినాయని అంటున్నాం. ఎక్కడ వెళ్ళాయా మీరు? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మీ వెన్నాడు నీ కొరకులో కోట్రపేట మండలం నుంచి ఎందరో నాయకులు ఇలా మీ ఎమ్మెల్యేగా రమేష్ గారు కానీ ఇలా మంత్రులుగా ఉన్నారు, జడిపి చైర్మన్గా ఉన్నారు. కట్టెడు మట్టి దిగలే వెన్నాడ కలికోట సూరమ్మ ప్రాజెక్టులో. కానీ మా నాయకుడు వచ్చి 45 కోట్ల 50 లక్షల రూపాయలు భూసేకరణకు ఇచ్చి ఇలా ఎడమకాలం పూర్తి చేసి సూరమ్మ ప్రాజెక్టు దాదాపు 90% పూర్తి చేసినటువంటి ఘనత ఇలా ఆది శ్రీనివాస్ గారు. ఓడిపోయినంత మాత్రం మీరు గెలిచి మంత్రిగా ఈ తెలంగాణలో షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు కనీసం నెలకొక్క రోజు కూడా సిరిసిల్లకు వచ్చినటువంటి పాపన పోలే. ఆ రోజు ఇలా ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కొంటదని మీరు, టీఆర్ఎస్ ప్రభుత్వం కొంటదని బీజేపీ వాళ్ళు రైతులను 40 రోజులు ధాన్యాన్ని ఎండబట్టి ఇలా పొలాలలో కళ్ళంకాడి కనీసం ధాన్యం ఐక్యం సెంటర్లకు తీసుకురాని పరిస్థితి తికమక పడి 50% రైతులు మళ్ళీ పంట వేయలేటువంటి పరిస్థితిలో రైతుల గోసలు పెట్టుకున్నటువంటి మీరు ఇలా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు ఆ రోజు చేసినటువంటి ఏవైతే 2022లో మీ ప్రభుత్వంలో 1,11,73,10 660 మెట్రిక్ టన్స్ మీరు కొన్నారు. తర్వాత 23లో 14,13,16 మీరు కొన్నారు. 2026లో ఇలా 19,04,901 మెట్రిక్ టన్స్ ఇవాళ 2026లో కొన్నాం. మీకన్నా ఎంత శాతం కొన్నాం అనేది ఒకసారి తెలుసుకోండి. దీంట్లో 323 కోట్ల 97 లక్షల కోట్ల రూపాయలు ఇలా రైతులకు చెల్లించడం జరిగింది. ఫార్మర్స్ 19,990 మంది ఫార్మర్స్కు ఈ యొక్క డబ్బులు చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు టుడే 25/5 వరకు 1,94,901 మెట్రిక్ టన్స్ కొన్నటువంటి ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం. మీ లక్ష ధాన్యాన్ని పెట్టి కుప్పల మీద ప్రాణాలు విసినటువంటి పరిస్థితి ఆ రోజు రైతులకు. కానీ ఇక్కడ మేము ట్రాన్స్ఫర్ కొంచెం అటు లేట్ అవుతున్నాము కానీ ఏ ఒక్కరికి కూడా రైతులకు మా రైతులు ధాన్యంలో ఇక్కడే ఒకటి చూపెట్టండి. ధాన్యం తెచ్చిన వెంటనే కొని 1-2 రోజుల ధాన్యంను తీసుకొని వెంటనే 6 రోజుల మీకు డబ్బులు రైతు ఖాతాలో చెల్లించినటువంటి ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఇక్కడ షాడో ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిగా ఉన్నా కూడా రైతులు విలువైనటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఇలా కేటీఆర్ మెప్పు కోసం మీరు ఏదో వంత వాడుకుంటా మజాపరులు చేసడం ఇది ఖబర్దార్. టీఆర్ఎస్ నాయకుల కాంగ్రెస్ నాయకులను హెచ్చరించుడు కాదు, మీరు చేసినటువంటి పాపాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసుకుంటా ఇలా మా మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారు ఇలా మొత్తం ప్రక్షాళన చేసుకుంటా ఒక్కొక్కటి ఇచ్చినటువంటి హామీలను ఏవైతే మేము ఇచ్చినామో హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇలా మీరు అన్నారు కేటీఆర్ గారు ఇక్కడ మేము ఏడాదికి 4,000 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తామన్నారు, ఇంద్రమ్మ ఇండ్లు గృహాలను నటిస్తా ఉన్నారు. ఇవ్వయా 12 సంవత్సరాల్లో మీరు వేసింది 2,000 చిల్లర ఇండ్లు మీరు కట్టిస్తే డబుల్ బెడ్రూమ్లు కనీసం 1,500 మంది కూడా అక్కడ కాపురాలు చేసేటువంటి పరిస్థితులు లేవు. ఇలా రగుడు కానీ సిరిసిల్ల ఉన్నటువంటిలో కనీసం మౌలిక వసతులు లేవు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇలా ఓన్లీ ఒక్క సిరిసిల్ల టౌన్లోనే 9,960 ఇండ్లు వాళ్ళకు కట్టుకున్నట్టు జాగున్నది. మాకు పేదవారం అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి కట్టించినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీ నాయకుల మెప్పు కోసం మా నాయకులను విమర్శించడం కాదు. మీరు గెలిచి 10 ఏళ్లలో కనీసం నెలకొక్కసారి కూడా సిరిసిల్ల ప్రజలు సిరిసిల్ల జిల్లా వచ్చినటువంటి పాపన అవ్వలేదు కేటీఆర్. ఇలా నువ్వు తండ్రి చాటు బిడ్డవు. ఇలా మేమంటున్నాం
నువ్వు తండ్రి చాటు బిడ్డగా ఇలా రాజకీయాలకు వచ్చావు. కానీ మా నాయకుడు ప్రజల మనిషిగా ప్రజలలో ఉండి స్వయం కృషిగా ప్రజల ముప్పి ఉంది. 4 సార్లు ఓడిపోయిన ప్రజల మంది ఉండి ఇలా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారిని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇలా ప్రభుత్వ విప్పు పదవి ఇచ్చి రోజు వారి ఇలా చూస్తూ ఉన్నారు. మా నాయకుడు ఆ శ్రీనివాసరావు కళ్ళారా కాడిపోయి ఏదైతే గోడౌన్లో కాడిపోయి ట్రాన్స్పోర్ట్ అయినటువంటి కేటీఆర్ గారు మీరు మాట్లాడేటువంటి అర్హత ఉన్నదా? మీరు కనీసం మా గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. మీకు మాకు ఇలా మీరు అంటున్నారు ఆకాశానికి తర్వాత భూమికి ఉన్నటువంటి తేడా. కరెక్ట్, ఆకాశానికి భూమి ఎక్కడ తేడున్నది? మీ చెల్లెలు కవిత గారు ఇలా బయటకు వచ్చి చెప్తున్నది. ఆమె 10 ఏళ్ళు నేను ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నందుకు ప్రజలారా నన్ను క్షమించండి అని చెప్తా ఉన్నారు. మీ కథలని చెప్తా ఉన్నారు ఇలా కోకొలలు. ఇది మీ యొక్క ఆకాశానికి దివికి ఉన్నటువంటి పరిస్థితి మీ చెల్లెడ బహిర్గతమైంది. 10 ఏళ్ళు మీ భాగస్వామ్యంలో ఉన్నందుకు క్షమించమన్నది. ఇది మీ పాలన. ఇలా ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, మట్టి మాఫియా ఎక్కడ? ఎవరు ఈ యొక్క కేటీఆర్కు షాడోగా ఉండి కార్యక్రమాలు చేసినది? టీఆర్ఎస్ నాయకులు కాదా? భూ కబ్జాలు చేస్తే మొన్నటి పూట మా కలెక్టర్ గారు మీ అందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి వైనం. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, మీ కేటీఆర్ అంట చూసుకొని ఆ రోజు మంత్రిగానో లేకుంటే షాడో మంత్రిగానో ఇక్కడికి వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నేతలు ప్రతి ఒక్కరిని కూడా హౌస్ అరెస్ట్ లేకుండా తీసుకుపోయి స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినా కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేసినటువంటి పాపన పోలే. మీ కేటీఆర్ పర్యటన వస్తే సిరిసిల్ల తన నియోజకవర్గంలో తన పర్యటన వచ్చినా కూడా కాంగ్రెస్ నాయకులను తీసుకుపోయి అపరాత్రి అనకుండా మబ్బులు అనకుండా తీసుకుపోయి స్టేషన్లో పెట్టినటువంటి ఘనత మీది. కేటీఆర్ గారు ఖబర్దార్, మీ నాయకులను మీ నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు కాంగ్రెస్ నాయకులను కానీ లేకుంటే మా యొక్క బీసీ అంటే ఇవాళ మీరు ఓరోలేటువంటి పరిస్థితి. ఒక బీసీ నాయకుడు ఎదిగేటి పరిస్థితితో మీరు ఓరోలేటువంటి పరిస్థితి. ఓడిపోయినా గెలిచినా ప్రజలలో ఉండి ప్రజల మధ్యన ఉన్నటువంటి నాయకుడు ఆది శ్రీనివాస్ గారు ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారయ్యా? పోయి గెలిచినాక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఒక్కసారి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడినటువంటి పాపాన వాళ్ళ కేసీఆర్ గారు. ఈయన మీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు, ఈయన షాడో నాయకుడు. ఈయన ఇన్ని చేస్తే సిరిసిల్ల నియోజకవర్గానికి వద్దాం. మీరు చేసినటువంటి ఏంటిది? డివైడర్లు, మీ యొక్క అనునీయులకు ఇలా శాండ్ కాంట్రాక్టులు కానీ ఇలా 11 చెక్ డ్యామ్లు కలిసి ఎందరో పిల్లలను ప్రాణాలు తీసినటువంటి ఘనత ఇలా కేటీఆర్ గారిది. ఎగువ మాట నుంచి ఇక్కడ దాకా 11 చెక్ డ్యామ్లు కడితే సుభాష్ నగర్లో 11 అంటే ఒక్కొక్క 10 కోట్ల రూపాయల చెక్ డ్యాము మట్టి కొట్టుకుపోయి 6 మంది పిల్లలు ఒకటేసారి చనిపోయినటువంటి పరిస్థితి. కనీసం చర్య తీసుకోలేదు మీరు కాంట్రాక్టర్ మీద. ఎందుకంటే దాంట్లో మీకు సగపాలు బాగా ఉన్నది కనుక. ఈ విధంగా అవినీతికి చెక్ డ్యామ్లలో అవినీతి, శాండ్లో అవినీతి, కాంట్రాక్ట్లలో అవినీతి. ఎక్కడ మీరు అవినీతి? ప్రతి దాంట్లో కమిషన్, బతుకమ్మ చీరలలో కమిషన్. లాస్ట్కు మా పద్మశాలి సోదరులు పొందబెట్టి ఉడాయించారు. మొత్తం పైసలు అక్కడ పెట్టేసి వాళ్ళను ఎటు కాకుండా వేసి మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి పారిపోయినటువంటి పరిస్థితిలో మీరున్నారు. జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోండి. మీరు చేసినటువంటి పరిస్థితులు ఏంటనేది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఇవాళ మీరు ఏదో పై మెరుగులు కాదు, ఏ గల్లీకైనా కూడా తెలుస్తుంది. మౌలిక వసతుల పరిస్థితి, సీసీ రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు మా నాయకుడు చెప్పేది ఒక 2 వర్షాలు పడితే నీకు మొత్తం పాత బస్ స్టాండ్ నుంచి అక్కడ దాకా శ్రీనగర్ కాలనీ, సంజీవ నగర్ కాలనీ, వెంకపేట ఇవన్నీ మునిగినటువంటి పరిస్థితి. ఆనాడు అంతకుముందు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైనా మునిగినాయా? మీ అనునీయుల కోసం 40 లక్షలు పెట్టి కలవట అనవసరంగా కట్టి అక్కడ ఈ డ్రైనేజ్ ముప్పు సిల్ట్ తీయకుండా మొత్తం మీదికెళ్ళి స్లాబ్ వేసి వాళ్ళ పైసలు కాంట్రాక్ట్లో నిండేట్లు ఇచ్చేసి ఇలా మొత్తం ప్రజలందరినీ నష్టపెట్టినటువంటి పరిస్థితి కేటీఆర్ గారు మీది. కమిషన్లకు కక్కుర్తి బట్టి ఇలా 4 కాలనీలు ఇలా మనం ఇళ్ళ మునిగిపోతూ ఉన్నది. ఎందరో మంది చనిపోయారు. ఈ పాపం మీది కాదా? ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేసింది కాదు. సిరిసిల్లలో నియోజకవర్గం లేదు. పై మెరుగులు మీ అనునయులకు
చట్టం పెట్టడానికి పైసలు దండుకోవడానికి చేసిన తప్ప ఇలా ఆనాడు 10 సంవత్సరాలలో మీ కార్యకర్తల లీడర్ల పరిస్థితి ఏంటి, ఇయ్యన్నటువంటి పరిస్థితి ఏంటో ప్రజలు కూడా గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. టీఆర్ఎస్ నాయకులు అలా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే జాగ్రత్త, ఊరుకునే లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.